మిథున విషయంలో తప్పుగా మాట్లాడిన భాను చెంప పగలకొట్టి మిథున నా భార్య అంటూ వార్నింగ్ ఇచ్చిన దేవ ఒక్కసారిగా కథలో ఊహించిన మలుపైతే తిరగబోతోంది. రేపటి ఎపిసోడ్లో భాను దేవాని మిథునాని చూసి ఒక్కసారిగా కోపం అసూయతో మిథున దగ్గరికి వచ్చి అనరాని మాటలైతే అంటుంది. ఆ సమయంలోనే దేవాకి మిథున మీద ఉన్న ప్రేమేంటో బయటపడుతుందన్నమాట. మిథున అలాగే దేవ ఇద్దరు బైక్ మీద వెళ్తున్నప్పుడు మిథున పానీపూరి అడుగుతుంది కదా. అయితే దేవ తన టెన్షన్లో ఇప్పుడు కాదు కుదరదు నేను అర్జెంటుగా వెళ్ళాలని చెప్పుంటాడు. అయితే మిథున ఊరుకుంటుందా? ఊరుకోదు. లేదు నాకు పానీపూరి తినాలనుంది అని చెప్పడంతో ఇక చేసేది ఏమీ లేక మిథునకి పానీపూరి పెట్టించి ఇంటికి తీసుకొని వెళ్దామని అయితే అనుకుంటాడు. అయితే మిథున చాలా క్యూట్గా అలుగుతుందనమాట. మనసులో మిథున మీద ఏదో ఒక తెలియని ఫీలింగ్ దేవాకి కూడా కలుగుతుంది. ఇదేనేమో తాళిబంధం అంటే భార్యాభర్తల బంధం ఏం అన్నట్టు మనకు చూపిస్తారు. అయితే మిథున దేవ ఇద్దరు కలిసి ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళగానే అంటే ఈ సూర్యకాంతం వాళ్ళ భర్త వీళ్ళిద్దరిని చూసి కళ్ళు నలుపుకుంటూ సూర్యకాంతం నేను చూస్తున్నది నిజమేనా లేకుంటే నాకేమన్నా కళ్ళు మసకలు కమ్మాయా మీరు ఒకసారి చూడండి అంటూ ఈ సూర్యకాంతం తన భర్తకి చెప్తుంది. ఏం చూడాలి అంటే ఒక్కసారి చూడండి అని మిథునని అలాగే దేవాని చూపిస్తారు. వాళ్ళిద్దరేమో చక్కగా బైక్లో మిథున దేవ మీద భుజం మీద చేతులు వేసుకొని ఇంటికైతే వస్తూ ఉంటారు. అప్పుడు వాళ్ళిద్దరు చూస్తుండగానే మిథునాని చేయి పట్టుకొని దేవ ఇంట్లోకి తీసుకుని రావడం జరుగుతుందనమాట. ఒక్కసారిగా ఆ సీన్ చూసి ఇదేంటి నేను నమ్మలేకపోతున్నాను, దేవ ఏంటి మిథున చేయి పట్టుకొని ఇంటికి తీసుకురావడం ఏంటి, అందులో నా అమ్మాయి చాలా సంతోషంగా ఉంది అని. ఇక ఒకసారి అత్తయ్య గారు అని కాంతం అరవగానే ఇక శారదమ్మ కూడా బయటకు వస్తుంది. శారదంతో పాటు సత్యమూర్తి కూడా బయటకు వస్తారు. ఇక మిథునని చెయ్యి పట్టుకొని ఇంట్లోకి తీసుకొని రావడం చూసిన వీళ్ళిద్దరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అందరూ నోరెళ్ళబెట్టే షాక్ అనమాట. ఇంక వెళ్ళిపోయింది, దరిద్రం వెళ్ళిపోయింది, ఇక ఏ ప్రాబ్లం ఉండదు, నా నెత్తి మీద ఉన్న నా దరిద్ర దేవత దిగిపోయింది, నా మెడలో ఉన్న గుదిబండ దిగిపోయింది అన్న ఈ దేవయేనా చెయ్యి పట్టుకొని తీసుకురావడం జరుగుతుంది అన్నట్టు అనుకుంటూ ఉంటారు. మిథున మాత్రం చాలా హ్యాపీగా ఉంటుందన్నమాట. ఎంత హ్యాపీగా ఉంటుందంటే అంత హ్యాపీగా ఉంటుంది. ఇక భాను చూసి తట్టుకోలేకపోయింది కదా వాళ్ళిద్దరిని, సరాసరి ఇంటికే వచ్చేస్తుంది అనమాట. వాళ్ళిద్దరిని చూసి కళ్ళు పెద్దవి చేసి మరీ కోపంగా చూస్తూ ఉంటుంది. ఏం జరుగుతుంది ఇక్కడ? నా దేవాన్ని నీ వెంట తిప్పుకుంటున్నావు, ఏం చేసావు అసలు, ఏం వశీకరణ మంత్రం వేసావే నా రాజా నీ సొంతం అయిపోయాడంటూ చాలా చండాలమైన మాటలు మాట్లాడుతుందనమాట. నీకే మగవాడు దొరకలేదా నా రాజా వెంట పడ్డావు అని. అయితే మిథున కూడా కోపంగా అడుగుతుంది, మేమిద్దరం భార్యాభర్తలం, మా భార్యాభర్తల మధ్యలోకి నువ్వు రావాలనుకుంటున్నావు, ఇది ఎంత పెద్ద తప్పు అంటుంది. కానీ చెడ్డ మాటలైతే మాట్లాడదు. కానీ ఈ అమ్మాయి మాత్రం బాను కొంచెం ర్యాష్గా ఉంటుంది కాబట్టి ఆ అమ్మాయి మాట్లాడేస్తుంది అనమాట, నీకు మగవాళ్ళే దొరకలేదా అన్నట్టు మాట్లాడుతుంది. అలాంటప్పుడు దేవాకి కోపం వచ్చి ఆ అమ్మాయి చెంప పగలగొట్టాడు. మరోవైపు త్రిపుర అనుకున్న ప్లాన్ రివర్స్ అయింది కాబట్టి తన కోపం అంతా ఇంట్లో ఉన్న వస్తువులన్నీ విసిరి కొట్టి చూపిస్తూ ఉంటుంది. అంతలో తన భర్త వస్తాడు. ఏమైంది త్రిపుర అంటే ఏం చేయాలి, ఎన్ని ప్లాన్లు వేసినా కూడా మిథున ఆ రౌడీ దగ్గరికి ఆ క్రిమినల్ దగ్గరికి వెళ్ళిపోతుందని. ఇక ప్రమోదిని వాళ్ళ భర్త కానీ ఇదేంటి దేవా ఇలా తీసుకొచ్చాడు సంతోషమే కానీ మరలా ఏం జరుగుతుందో ఏమో అన్నట్టు ప్రమోదిని భయపడుతూ ఉంటుందన్నమాట. అయితే శారదమ్మకి ఆల్రెడీ గుళ్ళో ఆ సాధువమ్మ ఏం చెప్పుంటుందంటే ఈసారి కనుక మీ ఇంటికి అమ్మాయి వచ్చింది అంటే ఈసారి కూడా నువ్వు తిరిగి పంపించావు అంటే ఇంకా నీ కొడుకు జీవితాన్ని ఎవరు బాగు చేయలేరని అయితే చెప్పడంతో శారదమ్మ మనసులో చాలా సంతోషపడుతుందన్నమాట. పోనీ నా కోడలు తీసుకొచ్చాడు, నా కోడలే నా కొడుకుని మారుస్తుంది అని ఆమె గట్టిగా చెప్పింది. ఖచ్చితంగా మారుతాడని నమ్మకం కూడా ఉంది అని. అయితే మిథున దేవా గురించి ఆలోచిస్తూ ఉంటుందంటే తనని బాగా ఏడిపించింది కదా పానీపూరి అంటూ, అవన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటారనమాట. మిథున వచ్చినప్పటి నుంచి సూర్యకాంతంకి అయితే మైండ్ అసలు పనిచేయదు. ప్రమోదం చాలా హ్యాపీగా ఉంటుంది, శారదమ్మ హ్యాపీగా ఉంటుంది. సత్యమూర్తి వీడి పైకి ఒకలా చెప్తున్నాడు, లోపల మాత్రం అమ్మాయిని భార్యగా ఒప్పుకున్నాడని అయితే అనుకొని తను కూడా ఒక రకంగా సంతోషపడతాడు. అమ్మాయి గొంతు కొయ్యకుండా అమ్మాయిని మంచిగా చూసుకుంటే మేలు అని. కానీ ఇక మిథున చాలా సంతోషంగా ఉన్న టైంలో వాళ్ళ బామ్మ వాళ్ళ నానమ్మ మిథున గురించి ఆలోచిస్తూ ఉంటుంది. మనవడు వచ్చి తీసుకొని వెళ్ళాడు, అక్కడ వెళ్ళిన తర్వాత మనవరాలు ఏం ఫోన్ చేయలేదు, ఎలా ఉందో ఏమో అక్కడ పరిస్థితి అని అయితే అనుకుంటూ ఉంటుంది. ఇక ఆ సమయంలోనే మిథునకి ఫోన్ చేస్తుంది. మిథునకి ఫోన్ చేసి ఏం అక్కడ పరిస్థితి అంతా చక్కబడినట్టేనంటే నేను చాలా హ్యాపీగా ఉన్నాను నాన్నమ్మ, నువ్వేం దిగులు పడుకు, అంత చక్కబడింది అన్నట్టు చెప్తుందనమాట.
మొత్తానికి మిథున డాక్యుమెంట్స్ పుణ్యమా అంటూ అత్తారింటికి చేరుకుంది. దేవ మనసు కూడా మార్చుకున్నాడు. అయితే ఈ సీరియల్ తమిళ్లో చాలా సక్సెస్ఫుల్గా రన్ అయిన స్టోరీ అనమాట. తెలుగులో కూడా డబ్ అయింది. చిరుగాలి వీచినే అనే పేరుతో ఇప్పుడు కొత్తగా మనకు తెలుగులో నువ్వుంటే నా జతగా అయితే వస్తోంది. డాక్యుమెంట్స్ తీసుకొని దేవ పురుషోత్తం దగ్గరికి వెళ్ళాడు. తర్వాత ఏం జరిగిందనేది కమింగ్ ఎపిసోడ్స్లో చెప్పుకుందాం. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.